తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వైకుంఠ ద్వార దర్శనాలు భక్తుల కోలాహల మధ్య భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రేపటితో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లో అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచింది. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసింది. వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన అనంతరం ఎల్లుండి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు సాధారణ షెడ్యూల్ ప్రకారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా భక్తులు తమ దర్శన టోకెన్లు సమయాలను ముందుగానే పరిశీలించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. శ్రీవారి కృపతో భక్తులందరికీ శుభం కలుగుగాక. ఇలాంటి తిరుమల తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.